హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఛానల్ వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. కొంచెం లేట్ అయింది. ఇది ఒక మంగళగిరి ప్లెయిన్ శారీ, కాకపోతే కింద నుంచి బెడ్షీట్ డిజైన్ కనపడుతుంది, కానీ ఎల్లో రెడ్ కల్నేత అనమాట ఈ చీర. దీనికి మొత్తం ప్లెయిన్ చీర అనమాట. దీనికి కుచ్చులు వేయడానికి మెటీరియల్ ఇది ఫ్లవర్కి అటు ఇటు కొంచెం పొడవుగా ఉన్నాయి. అది గోల్డ్ ఈ పెద్ద ఈ బాల్స్, రెడ్వి చిన్న బాల్స్ రెండు. సింపుల్ డిజైన్ అండి. దీనికి కుచ్చులు ముందుగానే రెడీ చేసుకొని అట్టు పెట్టుకోవాలి. కుచ్చులు ఇలా రెడీ చేసుకున్నాను నేను. 1.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకుంటున్నాను నేను. 1.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకుని ఇలా 4 స్టాండ్స్ కాటన్ థ్రెడ్ తీసుకుని చీరకి నాటేసుకోవాలి. కాటన్ థ్రెడ్ ఇది మెటీరియల్ ఉంటే ఈజీగానే అయిపోతుందండి డిజైను. ఇక ఫ్లవర్ డిజైన్ ఉంది కదా గోల్డ్ది, ముందు అది ఎక్కించుకోవాలి. తర్వాత ఈ రెడ్వి రెండు పూసలు ఎక్కించుకోవాలి. తర్వాత గోల్డ్, ఆ తర్వాత కుచ్చు, ఇలా ఎక్కించుకున్న తర్వాత గోల్డ్ బాల్ ఉంది కదా, గోల్డ్ బాల్ని అటువైపు నుంచి ఈ మన వైపుకి థ్రెడ్ తీయాలి. ఈ గోల్డ్ బాల్లోంచి థ్రెడ్ తీసిన తర్వాత మళ్ళీ 2 రెడ్ పూసలు ఎర్ర పూసలు ఎక్కించాలి. ఇది చాలా ఈజీ డిజైన్ అండి. ఫ్లోలో వెళ్ళిపోతే స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఇలా ఎక్కించిన తర్వాత పైన ఫ్లవర్ బీడ్ ఉంది కదా, దాంట్లోంచి అంటే శారీ వైపు నుంచి మన వైపుకి నీడిల్ తీయాలి. అప్పుడు కొంచెం ఒళ్ళి ఒకసారి టర్న్ అవుతుంది కుచ్చు మొత్తం. ఇప్పుడు ఇటువైపు వచ్చిన దాన్ని చీరకి అటాచ్ చేయాలి. అక్కడ 2-3 నాట్స్ వేసుకోవాలి. ఇది ప్లెయిన్ చీర, కొంచెం కుచ్చులు పొడవు ఉంటే కనపడుతుంది, కొంచెం నిండుగా కనపడుతుందని ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఇందాక సరిగ్గా కనపడలేదేమో, ఇది క్లియర్గా ఉంటుంది చూడండి. ఫస్ట్ కాటన్ థ్రెడ్ చీరగా అటాచ్ చేసిన తర్వాత ఒక ఫ్లవర్ బీడ్ ఎక్కించుకోవాలి. తర్వాత 2 ఎర్ర పూసలు, ఇక్కడ ఒకటి గోల్డ్ బాల్ ఉంది కదా పెద్దవి, అది ఎక్కించిన తర్వాత ఇప్పుడు కుచ్చు ఎక్కించుకోవాలి. ముందు కుచ్చులు రెడీ చేసుకుని ఉంటే తొందరగానే అయిపోతుంది. ఈ కుచ్చు ఎక్కించిన తర్వాత ఆ గోల్డ్ బాల్లోంచి అటువైపు నుంచి మన వైపు నీడిల్ తీయాలి. అప్పుడు ఈ కుచ్చు ఒక టర్న్ తిరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ 2 ఎర్రపూసలు ఎక్కించాలి.
ఎక్కించిన తర్వాత ఇప్పుడు ఫ్లవర్ బీడ్ ఉంది కదా, దానిలో కూడా ఆ చీర వైపు నుండి మన వైపుకి నీడిలు ఎక్కిస్తే మళ్ళీ ఇది కుచ్చు మొత్తం ఇంకోసారి రిటర్న్ అవుతుంది. ఇప్పుడు ఈ సైడ్దే చీరకి అటాచ్ చేసేయాలి. చీరకి అటాచ్ చేసి 1-2 ముళ్ళు వేసుకోవాలి. ఇదంతా అయిపోయినాక ఈ కుచ్చుకు కట్టిన దానికే గమ్ము కాకుండా గ్లూ ఇక్కడ మనం కాటన్ థ్రెడ్తో ఎక్కడెక్కడ నాట్స్ వేసామో అక్కడ కూడా గ్లూ అప్లై చేస్తే నాట్ ఎప్పుడన్నా జారినా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందుకని కంపల్సరీగా గ్లూ మాత్రం అప్లై చేయండి అన్నిటికీను. నాట్స్ అంటే ఎక్కడ థ్రెడ్తో ముళ్ళేసామో అక్కడ ఉండాలి. ఆ బిల్లు కూడా కవర్కే ఉంది. ఇలా అయిపోయిన తర్వాత అంటే ఇది 1.5 ఇంచ్కి గ్యాప్ ఇచ్చి వేసాను. ఫైనల్గా కొంచెం ట్రిమ్మింగ్ చేసుకున్నాక అంత అయిపోయినాక ఇలా ఉంటుంది. చూడటానికి లుక్ బాగుంటుంది, ఈజీగాను కుట్టుకోవచ్చు, చూడటానికి బాగుంటుంది. ఇది ఫైనల్ అవుట్పుట్ అండి. ఈ డిజైన్ ఎలా ఉందో మీరు కూడా వేసుకుని ఎలా ఉందో కమెంట్ చేయండి. నాకు కొత్తగా నా వీడియోస్ చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు.